మార్వాడి యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, మన తెలుగు స్టూడెంట్స్కి ఖర్చులు ఎలా ఉంటాయి, హాస్టల్లో ఒక స్టూడెంట్ ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అదే బయట నుంచి ఉండి యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అండ్ అంతేకాకుండా ఒక సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, పూర్తి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రసాద్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. అయితే మార్వాడి యూనివర్సిటీలో యూజీ ప్రోగ్రాంలో ఒక్క సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఇందాక చెప్పినట్టుగా వెరీ రీజనబుల్ సార్. జస్ట్ 1,55,000 రూపీస్ ఇస్ ద నార్మల్ ఫీజ్ పర్ ఇయర్ ఫీజ్. అది కూడా సెమిస్టర్ వైజ్ అంటే డివైడెడ్ బై 2 అంటే 77,500 రూపీస్ ఇస్ బేసిక్ ఫీజ్ సార్. ఇందులో మళ్ళీ స్టూడెంట్కి 95 అబౌవ్ ఉంటే మళ్ళీ ఫీజెస్ అనేది ఇంకా తగ్గడం జరుగుతుంది. అంటే పీజీ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుందండి సెమిస్టర్కి, అండ్ టోటల్ ఇయర్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది? సో ఇయర్కి వచ్చేసి మ్యాక్సిమం 70,000 to 1,20,000 ఇస్ ద మ్యాక్సిమం ఫీజ్ సార్ ఫర్ పీజీ. ఈవెన్ ఓన్లీ ఫర్ ఎంబీఏలో కూడా ఏంటంటే డిపెండ్స్ ఆల్మోస్ట్ టూ టైప్స్ ఆఫ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. నార్మల్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఒకటి, ఇంటర్నేషనల్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే 1 year ఇండియాలో చదవచ్చు, 1 year డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చదవచ్చు. అలాంటి ప్రోగ్రామ్ మాత్రమే 2 lakhs వరకు ఉంటుంది. ఓన్లీ డ్యూరేషన్ 2 years. ఆ కోర్సెస్ మాత్రమే కొంచెం ఫీజ్ అనేది జస్ట్ అది కూడా కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్తో పోలిస్తే వెరీ రీజనబుల్ ఫీజ్, జస్ట్ 2 lakhs అనేది. ఓకే. అయితే మార్వాడి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, ఒక 1 yearకి ఎంత ఖర్చు అవుతుంది? సార్ డిపెండ్స్ ఆన్ షేరింగ్ సార్. అంటే స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ని బట్టి, అంటే నాకు ఏసీ కావాలి, అటాచ్డ్ వాష్రూమ్ కావాలి, మా దగ్గర వచ్చేసి మినిమం బేసిస్ మీద 90,000 to 1,60,000 హైయెస్ట్ ఫీజెస్ అనేది మా హాస్టల్స్ ఫీజెస్ అనేది ఉన్నాయి సార్. డిపెండ్స్ ఆన్ షేరింగ్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, ఏసీ, నాన్ ఏసీ, కామన్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, ఈ బేసిస్ మీద ఫీజెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అంటే కమింగ్ టు ట్యూషన్ ఫీజ్ కానీ హాస్టల్ ఫీజ్ కానీ ఇవన్నీ ఒకేసారి పే చేయాల్సి వస్తుందా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లో చేసుకోవచ్చా అండి? సార్ ఇన్స్టాల్మెంట్ అంటే మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్, అంటే ఇఫ్ సపోజ్ బీటెక్ అన్నారనుకోండి 4 years 8 semesters, నార్మల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకుని అనుకో 3 years ఆఫ్ డ్యూరేషన్ కోర్స్, అంటే అందులో కూడా సెమిస్టర్ వైజ్ 6 semesters, ఎవ్రీ ఫీజ్ కూడా వాళ్ళు సెమిస్టర్ వైజ్గా ఫీజ్ అనేది పే చేసుకోవచ్చు. ఇది కూడా అంటే ఆల్మోస్ట్ 155 ఉన్నది జస్ట్ 50%, 77,500. హాస్టల్ ఫీజ్ ఇఫ్ సపోజ్ లెట్స్ సే 90,000 అనుకోండి, 45,000 రూపీస్. దీంట్లో కూడా జస్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ వెరీ నామినల్ ఫీజ్ ఉంటుంది ఎవ్రీ సెమిస్టర్. నెక్స్ట్ డ్రెస్ ఫీజ్ ఒక జస్ట్ వెరీ 2,000 రూపీస్ అనేది పే చేసుకుంటే సరిపోతుంది సార్.